సుజాత గారు ఇదేండి, అందులో ఏం అబద్ధాలు ఉన్నాయంటున్నారు శేఖర్ రెడ్డి గారు. సార్ ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ధాన్యం కొనుగోలు విషయానికి వస్తే కనుక 2021 జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 75 కేజీల ధాన్యం బస్తా గ్రేడ్ ఏది 1416 రూపాయలకు కొన్నారు సార్ ప్రభుత్వం. అదే 2025కి వచ్చేసేటప్పటికి అదే 75 కేజీలు 1792 రూపాయలకి మేము ఇప్పుడు రైతుల దగ్గర నుంచి కొంటున్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఎలా బకాయిలు పెట్టారో చూసాం. 9 నెలల పాటు, సంవత్సరం పాటు వాళ్ళ దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత కూడా వాళ్ళ డబ్బులు అకౌంట్ లో వేయలేదు. ఇప్పుడు వితిన్ 24 అవర్స్ లో సార్ 3 విడతల్లో పడిపోతున్నాయి డబ్బులు. ఇప్పుడు మళ్ళీ 3వ విడత ధాన్యం కొనుగోలుకు కూడా ఈ 3వ తారీఖు నుంచి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి వైసీపీ ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ తీసేశారు. రైతుల విషయానికి వస్తే డ్రిప్ ఇరిగేషన్ తీసేశారు, సూక్ష్మ పోషకాలు అందించడం మానేశారు. నెక్స్ట్ వారికి ఏదైతే తుఫాను వరద సహాయాలు కానీ, తుఫాను సహాయ నిధి కానీ ఎప్పుడు అందించారండి వైసీపీ హయాంలో? తుఫాను వచ్చి వరదలు నష్టపోయిన తర్వాత ఎన్ని రోజులకు అందించారు? అసలు ఎంత నష్టం జరిగింది అనే ప్రతిపాదన కూడా కేంద్రం ముందు ఉంచలేకపోయింది కదండి వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు చూసాం, నారా లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే పంట నష్టం అంచనాని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము అందరి రైతులకి ప్రతి ఎకరానికి పంట నష్టం ఇచ్చి తీరుతాం. బేసిక్ గా ఫస్ట్ చేయాల్సిన ఇమీడియట్ ఏవైతే నివారణ చర్యలు ఉన్నాయో అవన్నీ మీకు మా ప్రభుత్వం దగ్గర నుంచి రైతులకు చేయడం జరిగింది సార్. ఇప్పుడు చూస్తున్నాము, రైతులకి టార్పాలిన్లు ఏదైతే అకాల వర్షాలు వస్తున్నాయో 50,000 టార్పాలిన్లు ఇచ్చాం సార్. దీపం పథకం గురించి కూడా మాట్లాడారు. దీపం పథకం 2 విడతలు అయింది. మూడో విడతకు కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. దాదాపు 2,604 కోట్ల రూపాయలతో దీపం పథకం ఇస్తున్నాం. మరి మీరు దీపం పథకం గురించి మాట్లాడే మీరు వైసీపీలో దీపం పథకం ఇచ్చారండి? మహిళలకి సిలిండర్లు ఇచ్చారా? మీరు ఇచ్చిన అమ్మఒడి గురించి గొప్పగా మాట్లాడేస్తున్నారు. అమ్మఒడి ఎప్పుడు స్టార్ట్ అయిందండి? వైసీపీ 2019లో అధికారంలోకి వస్తే అమ్మఒడి 2021 నుంచి స్టార్ట్ చేశారు. అమ్మఒడిలో ఎన్ని క్లాజులు పెట్టారండి? 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వస్తే వాళ్ళకి అమ్మఒడి వర్తించదన్నారు. మరి 75% కంటే హాజరు తక్కువ ఉంటే అమ్మఒడి వర్తించదని చెప్పారు. అప్పుడు 2021-22లో మనకి కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది సార్. జూన్ జూలైలో కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది. దాని తర్వాత ఒమిక్రాన్ వచ్చింది 2022 జనవరిలో. అది కూడా కనీసం కన్సిడర్ చేయకుండా విద్యార్థులు హాజరు తక్కువ ఉందని చెప్పి సాకుతో చాలా మందికి అమ్మఒడి ఎగ్గొట్టారండి. 5 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు వైసీపీ ప్రభుత్వంలో. పాఠశాలలు విలీనం అని చెప్పి విద్యార్థులకి ఇంటి నుంచి పాఠశాలను దూరం చేసి మీరు పాఠశాల విద్యార్థులు డ్రాప్ అవుట్ అవడానికి కారణం మీరు కదా? వైసీపీ హయాంలో మధ్యాహ్న భోజనం పథకంలో ఎంతమంది విద్యార్థులు కల్తీ ఆహారం తిని హాస్పిటల్ పాలయ్యారండి? ఇవన్నీ మీరు అంటే కన్వీనియంట్ గా మర్చిపోతారు మీ వైసీపీ గవర్నమెంట్ లో జరిగినవన్నీ. అన్నదాతల్ని ఏ విధంగా హింసించారు? ఆర్బీకేల్లో జరిగిన అన్యాయాలు ఇన్ని కావు. రైతుల్ని తేమ ఎక్కువ శాతం ఉందని చెప్పి ధాన్యం కొనుగోలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూపించిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూపించిన వీడియోలు కానీ లేకపోతే ఇమేజ్లు కానీ ఇవేవి కూడా తప్పు, అంతేనా సార్? 100% ఆయన పరకామణిలో మోసం జరగలేదంటారు. ఎంత చక్కగా చెప్తున్నారు సార్. పరకామణిలో అంట దొంగతనం జరుగుతుంటే పట్టుకున్నారంట, పాపం వాళ్ళు ఆస్తులు రాసిచ్చారంట. ఎందుకు సార్? అంటే వీళ్ళే తేల్చేస్తారా అన్ని? వీళ్ళే న్యాయస్థానాలు ఉన్నది ఎందుకు? పాపం ఎందుకండి వాళ్ళ ఆస్తులు రాసేవడం? ఎవరు ఉద్ధరించుతున్నారా? ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? ఎంత కొట్టేసి ఎంత ఆస్తులు తిరిగిచ్చారు? మీరెవరు నిర్ణయించడానికి? అది లోక్ అదాలత్ లో తీర్పు ఇవ్వడం ఏంటి? అసలు ఎప్పుడైనా చూసామా సార్? టీటీడీకి సంబంధించిన ఒక కేసు దొంగతనం జరిగిందంటే లోక్ అదాలత్ లో మీరు కాంప్రమైజ్ అయిపోవడం ఏంటండి? ఎవరు ఇచ్చారు మీకు అధికారం?